హాయ్ వ్యూవర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా వీడియోస్ని మీ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడవచ్చు. వ్యూవర్స్ చూడండి, ఇవాళ HTMLలోనే లింక్స్ గురించి ఇంకొంచెం నేర్చుకుందాం. నేను ఆల్రెడీ ఇంతకుముందు సేవ్ చేసింది ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, మేము లాస్ట్ లెసన్లో ఇది నేర్చుకున్నాక ఎలా లింక్ పెట్టాలి గూగుల్కి వచ్చేసి తర్వాత ఒకటే మనం ఇంతకుముందు చేసిన దానికి ఇప్పుడు ఈ పేజ్కి లింక్ ఎలా పెట్టాలో కూడా నేర్చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, దీనిలోనే ఇంకో కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి మనకు. ఓకే, ఆ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఈ పేరాగ్రాఫ్ ఓపెన్ చేశాను అనుకోండి, న్యూ అనేది పేజ్ ఓపెన్ చేశాను అనుకోండి, ఇక్కడ మీకు చూడండి ఈ గూగుల్ అనేది నెక్స్ట్ వచ్చేసి మై వెబ్ పేజ్ అనేది రెండు ఒకటే లైన్లో వస్తున్నాయి. అట్లా కాకుండా నాకు దీని కింద వేరేది రావాలనుకోండి, మామూలుగా అయితే మనం దానిలో ఏం చేస్తాం, MS వర్డ్లో కానీ అక్కడైతే ఏం చేస్తామంటే ఇక్కడ ఎంటర్ కొడతాం. ఎంటర్ కొట్టేస్తున్నానుగా, ఇక మీరు ఎంత ఎంటర్ కొట్టినా కూడా సేవ్ చేసి నేను రిఫ్రెష్ చేసినా మీకు అది రాదు, ఒకదాని కింద ఒకటి రాదు. ఒకదాని కింద ఒకటి రావాలంటే దీనికి యూజ్ చేసే ట్యాగ్ ఏంటిదంటే BR. ఓకేనా, BR అనే ట్యాగ్ యూజ్ చేస్తాం అన్నట్టు. BR కోసం మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ ఎండింగ్లో BR అంటే లైన్ బ్రేక్ కోసం అన్నట్టు ఇది. ఓకేనా, దీనికోసం ఏం చేస్తాం, ఇక్కడ BR అని టైప్ చేసి దీని ట్యాగ్ని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత చూడండి, దీన్ని నేను ఒకవేళ రిఫ్రెష్ చేసినట్టయితే అప్పుడు నాకు ఇది ఒక లైన్ కింద ఒకటి వస్తుంది అన్నట్టు. ఓకేనా, ఈ రెండింటి మధ్యలో ఎంత గ్యాప్ ఎక్కువ పెరగాలి అంటే మీరు అంతా అన్ని BRలు పెట్టుకోండి. చూడండి, ఇంకా కాపీ చేసేసుకొని ఈ BRని మళ్ళీ పేస్ట్ చేశాను, 3 సార్లు పేస్ట్ చేశాను. అప్పుడు నాకు ఏంటంటే 3 టైమ్స్ ఎంటర్ కొడితే ఎంత గ్యాప్ వస్తుందో అంత గ్యాప్ వస్తుంది అన్నట్టు. ఓకేనా, ఇలా BR అనే ట్యాగ్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, దీనిలోనే కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయని చెప్పాను కదా. అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఈ గూగుల్ అని క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ నుంచి డైరెక్ట్ నాకు గూగుల్ పేజ్కి వెళ్ళిపోతుంది. నాకేం కావాలి అంటే నాకు ఈ గూగుల్ అనేది మళ్ళీ వేరే పేజ్లో ఓపెన్ కావాలి, లేదా వేరే ట్యాబ్లో ఓపెన్ కావాలి. వేరే ట్యాబ్లో ఓపెన్ కావాలనేది మీకు ఎట్లా అర్థమవుతుందంటే, దీన్ని నేను ఫైర్ఫాక్స్లో ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఓపెన్ చేసి ఫైర్ఫాక్స్లో ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇది ఫైర్ఫాక్స్లో ఓపెన్ అయింది. ఇప్పుడు నేను గూగుల్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే నాకు అది అదే పేజ్లో ఓపెన్ అవుతుంది. సపరేట్ వేరే ట్యాబ్లో ఓపెన్ కావాలనుకోండి, ఇక్కడ సపరేట్ వేరే ట్యాబ్లో, అలాంటప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఇంకొక అట్రిబ్యూట్ ఉంటుంది టార్గెట్ అని. ఓకేనా, దాన్ని మనం ఇక్కడ టైప్ చేద్దాం. చూడండి, ఇక్కడ స్పేస్ ఇచ్చేసి టార్గెట్ అని ఇచ్చేసి ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో ఏం కావాలి అంటే బ్లాంక్, BLANCK బ్లాంక్ అని ఇచ్చేసి దీన్ని సేవ్ చేశాను. సేవ్ చేసి ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేసేసాను. రిఫ్రెష్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ గూగుల్ని క్లిక్ చేస్తే నాకు ఇదే పేజ్లో ఓపెన్ కాదు, సపరేట్ వేరే ట్యాబ్లో వస్తుంది. చూడండి, నాకు సపరేట్ వేరే ట్యాబ్లో వచ్చింది. ఇది ఇక్కడే ఉంది, ఇది నేను క్లిక్ చేస్తే నాకు సపరేట్ వేరే ట్యాబ్లో ఓపెన్ అవుతుంది అన్నట్టు. అట్లా వేరే ట్యాబ్లో ఓపెన్ కావడానికి యూజ్ చేసేది ఏంటి అంటే ఈ టార్గెట్ అనేది మనకి యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, తర్వాత ఇంకొక అట్రిబ్యూట్ ఉంటుంది స్పేస్ ఇచ్చేసి, దీనికి వచ్చేసి నేను టైటిల్ అని ఇచ్చాను. చూడండి, TITLE టైటిల్ అని ఇచ్చేసి ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కామాస్లో గో టు గూగుల్ అని ఇచ్చేసాను. ఇచ్చేసి దీన్ని సేవ్ చేశాను. సేవ్ చేసి ఇప్పుడు చూడండి, నేను దీన్ని రిఫ్రెష్ చేశాను. రిఫ్రెష్ చేస్తే మీకు ఇక్కడ ఏం తేడా కనిపించదు. దీన్ని క్లిక్ చేసినా కూడా నేను మామూలుగా వేరే పేర్లోకి వెళ్ళిపోతుంది. అది మీకు ఎప్పుడు కనిపిస్తుంది అంటే మౌస్ పాయింటర్ ఉంది చూసారా, దీన్ని తీసుకెళ్ళి కరెక్ట్ దీన్ని మీరు తీసుకెళ్ళాలనుకోండి, అప్పుడు మీకు ఒకటి వస్తుంది, ఏమని గో టు గూగుల్ అని కనిపించిందా. అలా రావడానికి మనం యూజ్ చేసేది ఏంటిదంటే టైటిల్ అన్నట్టు. ఓకేనా, చూడండి, అట్రిబ్యూట్స్ అనేవి మీరు టార్గెట్ రాసిన తర్వాతనే టైటిల్ రాయాలి అలా ఏం లేదు. ఓకేనా, మీరు ఇష్టం ఎట్లయినా రాసేసుకోవచ్చు అన్నట్టు, ఇటు కూడా రాసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, తర్వాత ఇక్కడ ఇంకా ఒక్కొక్క అట్రిబ్యూట్ ఇంకొక లింక్ ఉంటుంది చూడండి. ఈ లింక్లోనే దాని ఇంకొక యూజ్ ఉంటుంది. నేను ఇక్కడ రాసేసాను HREF అని రాసేసి ఈక్వల్ టు ఇక్కడ యాష్ అని ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసేసి ఇక్కడ అబౌట్ మీ అని రాశాను నేను. ఓకేనా, ఇది ఎందుకు అంటే చూడండి, నేను ఇదే పేజీలో కింద ఇక్కడెక్కడో నా గురించి రాసుకున్నాను అనుకోండి, ఇక్కడ అబౌట్ మీ అని రాసుకోవాలి అంటే నేను ఏం చేయాలి ఇక్కడ అంటే చూడండి, నేను మామూలుగా అబౌట్ మీ అని రాసేసాను. అబౌట్ మీ అని రాసేసి దీన్ని సేవ్ చేశాను. సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేశాను. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే చూడండి, నాకు అది ఇక్కడ కిందనే వస్తుంది. కిందనే ఎందుకు వచ్చింది అంటే నేను ఏమని చెప్పాను, మీకు కిందనే రావడానికి కారణం అంటే మీకు దానికి అవి ఉండాలి, ఏంటి స్లాషెస్ ఉండాలి, బ్రేక్స్ ఉండాలి. ఆ బ్రేక్స్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే చూడండి, నేను దీన్ని ఇక్కడ బ్రేక్స్ ఉన్నాయిగా మనకు, ఈ బ్రేక్స్ తీసేసుకొచ్చి ఇక్కడ కాపీ చేసి ఈ గ్యాప్ ఇచ్చినా కూడా మీకు ఇక్కడ గ్యాప్ రాదు, బ్రేక్స్ ఇచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. ఓకేనా, దీని పక్కకు నేను ఇట్లా బ్రేక్స్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోయాను, చాలా బ్రేక్స్. ఓకేనా, ఇచ్చేసి దీన్ని నేను సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత
ఇప్పుడు దీన్ని నేను రిఫ్రెష్ చేశాను అనుకోండి. రిఫ్రెష్ చేస్తే నాకు చూడండి అక్కడ ఇప్పుడు నాకు స్క్రాల్ బార్ వచ్చింది. స్క్రాల్ బార్ ఎందుకు వచ్చిందంటే ఇదంతా గ్యాప్ చేసింది అన్నట్టు. ఎన్ని బిఆర్లు ఇచ్చానో అన్ని బిఆర్ల వల్ల గ్యాప్ వచ్చి అబౌట్ మీ అనేది నాకు ఇక్కడ కిందికి వచ్చేసింది. ఓకేనా, కిందికి వచ్చిన తర్వాత నాకు చూడండి అబౌట్ మీ అనేది నాకు మామూలుగా లైట్గా అనిపిస్తుంది. అట్లా కాకుండా నాకు కొంచెం డార్క్గా కనబడాలనుకోండి, అట్లాంటప్పుడు నేను దీన్ని బోల్డ్ చేయొచ్చు అన్నట్టు. బోల్డ్ చేయడానికి దీని గురించి ఇది ఇక్కడ ఉండే అట్రిబ్యూట్ ఏంటిదంటే బి. ఓకేనా, బి అని ఇచ్చేసి ఎండింగ్లో మళ్ళీ దీని మధ్యలో స్లాష్ బి అని ఇచ్చేసాను. ఇచ్చేసి దీన్ని సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత చూడండి దీన్ని రిఫ్రెష్ చేస్తే నాకు కొంచెం ఇది బోల్డ్గా కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా, దీని గురించి ఇంకా ఉంటాయి మీకు ఇంకా ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ అనేవి నేను ముందు వెళ్తుంటే చెప్తుంటాను. ప్రస్తుతానికైతే ఇట్లా మీకు ఓకే. ఇక్కడ నేను రాసేసాను, ఏమని రాశాను, హాయ్ దిస్ ఈజ్ హఫీజ్, అదంతా నేను రాసేసుకున్నాను నా గురించి. ఓకేనా, హాయ్ దిస్ ఈజ్ హఫీజ్ ఫ్రమ్ ఇండియా అని రాసేసాను. రాసేసి దీన్ని రిఫ్రెష్ చేశాను. రిఫ్రెష్ చేస్తే నాకు ఇక్కడ చూడండి ఇది కూడా ఒకటే లైన్లో వస్తుంది. కింద రావాలంటే ఏమని చెప్పాను నేను, దీనికోసం మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే బిఆర్. ఓకేనా, ఇక్కడ కూడా మనం ఒక బిఆర్ ఇద్దాం. ఓకే, ఒకటి సరిపోతుంది. నేను చేసి దీన్ని నేను సేవ్ చేసుకొని రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు అదేమవుతుందంటే ఒకదాని కింద ఒకటి వస్తుంది, చూసారుగా. ఓకే, ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే నాకు ఇక్కడ అబౌట్ మీ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేస్తే నాకు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే కింద పేజ్ ఇక్కడ అబౌట్ మీ నా గురించి ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోవాలన్నట్టు. అంటే నేను దీన్ని క్లిక్ చేస్తే ఈ పేజ్ కింద అది కిందికి వెళ్ళిపోవాలన్నట్టు. దానికి సంబంధించిన లింక్ ఎక్కడ ఉందో దాని దగ్గరికి వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు నేను చెప్పబోయేది యూజ్ అవుతుంది. ఓకేనా, సరే. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి దీనికి కూడా ఒకదాని కింద ఒకటి రావాలంటే ఇక్కడ కూడా ఒక బిఆర్ ఇచ్చేద్దాం. ఓకేనా, కాపీ ఇక్కడ ఒకటి సేవ్ చేసేసాను. సేవ్ చేసి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి ఇది కూడా ఒకదాని కింద కూడా వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తే నాకు ఎక్కడ వెళ్ళిపోవాలి, కింద ఇక్కడ బిఆర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఓకేనా, నేను ఇక్కడ ఒకటి యాష్ అని ఇచ్చాను చూసారా, ఇదేంటంటే డమ్మీ రిఫరెన్స్ కోసం ఇస్తారు యాష్ అనేది. ఓకే, ఇదంతా మళ్ళీ మీకు కామనే, కాకపోతే ఇది ఒకటి ఏంటంటే డమ్మీ రిఫరెన్స్ కోసం ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నేను సరే అలా దాన్ని చూడండి నేను ఇక్కడ క్లిక్ చేస్తే అబౌట్ మీని క్లిక్ చేస్తే పైకి వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలంటే దానికోసం చూడండి ఇక్కడ అబౌట్ మీ ఉంది కదా, దీనికి ఒక నేమ్ యాంకర్ టూల్ ఉంటుంది అన్నట్టు. అంటే దానికి ఏంటంటే ఏ అని ఇచ్చేసి ఇక్కడ మీరు నేమ్ అని ఇవ్వండి. నేమ్ అని ఇచ్చేసి ఈక్వల్ టు అని ఇచ్చేసి ఇన్వర్టెడ్ కామాస్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పేరు ఇచ్చేద్దాం, మిషం ఏ పేరు అని ఇచ్చేసుకోండి. ఓకేనా, నేను ఇక్కడ హఫీజ్ అని ఇచ్చేసి దాన్ని ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేశాను. ఇక్కడ ఈ యాంకర్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేసేద్దాం. ఓకేనా, ఇక్కడ యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేయాలంటే స్లాష్ ఏ అని ఇచ్చేసి క్లోజ్ చేస్తే యాంకర్ ట్యాగ్ క్లోజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను చూడండి ఈ నేమ్ ఉంది చూసారు, ఈ హఫీజ్ అనేది ఇక్కడ నేను తీసుకెళ్ళి ఇచ్చాను అనుకోండి, ఎక్కడ ఈ యాష్ పక్కన తీసుకెళ్ళి నేను ఈ హఫీజ్ అని ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ హఫీజ్ అని ఇచ్చేసాం. ఇచ్చేసి దీన్ని సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత దీన్ని చూడండి మళ్ళీ ఈ ఫైల్ని ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ మామూలుగా అయితే అబౌట్ మీని క్లిక్ చేశాను అనుకోండి, డైరెక్ట్ దాని కింద అబౌట్ మీ ఎక్కడ ఉందో దాని దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకేనా, అలా వెళ్ళిపోవడానికి యూజ్ చేసేది ఏంటిదంటే ఈ నేమ్ యాంకర్ టూల్ అనేది యూజ్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు నేను ఇక్కడ కింద నుంచి ఇట్లా స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇట్లా. ఓకేనా, దానికోసం ఏం చేయాలి, డైరెక్ట్ ఇక్కడ అబౌట్ మీ ఉంది సరే దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్ దాని కింద దగ్గరికి వెళ్ళిపోతాం అన్నట్టు. ఓకేనా, ఇట్లా మనం ప్రతిసారి స్క్రాల్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. వ్యూవర్స్ మీ సలహాలను సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.